ఐటీలో జాబ్స్ అన్నీ పోతాయి ఇది ఎప్పటి నుంచో మనం వింటూ ఉన్నాం. బట్ 2025లో కొత్తగా వచ్చిన ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, క్లౌడ్ కంప్యూటింగ్ కానివ్వండి, ఇలా ఎవరైతే నేర్చుకోలో వాళ్ళందరికీ జాబ్స్ పోతాయని మనందరికీ తెలుసు. ఇది నిజంగానే జరుగుతుందా? ఏం జరుగుతుంది అసలు 2025లో ఐటీ జాబ్స్? ఇవన్నీ మనతో మాట్లాడడానికి ఈరోజు అజా CEO అండ్ ఫౌండర్ ఫణిరాజ్ మనతో పాటు ఉన్నారు. హలో ఫనీ, హౌ ఆర్ యూ? I'm good, thank you. How are you? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఏంటిది నిజంగానే జాబ్స్ పోతాయి ఐటీలో? మరి వీళ్ళందరూ ఏమైపోతారు? ఎవరండి ఇవన్నీ అసలు స్ప్రెడ్ చేస్తుంది ఐటీలో జాబ్స్ పోతాయి అని? అయితే ఉండే వాళ్ళ జాబ్స్ ఏం పోవంటారు? జాబ్స్ ఎక్కడికి పోతాయండి అసలు? మీరు ఏమంటున్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ అన్నారు కదా. ఎప్పటికప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్ యొక్క పేర్లు మారిపోతుంటాయి, ఆ పదం మాత్రం అలా ఉండిపోద్ది. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, లేదా మీకు బ్లాక్ చైన్ కానివ్వండి, లేకపోతే మీకు క్లౌడ్ కంప్యూటింగ్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా వస్తున్నాయి. అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే AIML కానీ, డేటా సైన్స్ కానీ, డేటా సైన్స్ ఇక్కడ వరకు క్లౌడ్ కంప్యూటింగ్ ఆల్రెడీ బాగా ప్రాచుర్యంలో ఉంది, వాడుతున్నారు. దాదాపు 5-6 సంవత్సరాలు 7-8 సంవత్సరాల నుంచి బాగా వచ్చేసింది మార్కెట్లోకి. సో ఈ టెక్నాలజీస్ వల్ల మేజర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అసలు మనుషుల అవసరం ఉండదు, ఉద్యోగస్తుల అవసరం ఉండదు, అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే చేసేస్తుంది. మన మందుకు AI పని చేసేస్తుంది, ఇంకే పని మనకు అసలు ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ అవసరం ఉండరు, కోడ్ అంతా ChatGPTలు ఇచ్చేస్తున్నాయి, బ్రెయిన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు అబద్ధం అన్నది కొంచెం ఆలోచించాలండి. ఇప్పుడు AI అనేది కంప్లీట్గా రీసెర్చ్ స్థాయిలో ఉంది. ఇంకా పూర్తిగా అది యూటిలైజ్ చేసి మీకు అంటే రోజువారీ నిత్య జీవితంలోకి ఇంకా చొచ్చుకొని రాలేదు. చాలా మట్టుకు అంటే మీకు కొంతనేమో మనం ChatGPT అనేది ఒక చిన్న మచ్చుకండి అది AIకి. సో AIలో ఇంకా జరగాల్సిన పని చాలా ఉంది, రీసెర్చ్ చాలా జరగాలి. ఇప్పుడప్పుడే దానిలో AI వచ్చేసి మొత్తం ఉద్యోగాలు తీసేస్తారనేది సత్యం కాదు. ఓకే, తర్వాత డేటా సైన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, ఇవన్నిట్లలో ఇండియాలో అప్పుడప్పుడే ఉద్యోగాలు పెద్దగా ఏమీ లేవు. ఓకే, మీకు AIలో కానీ, MLలో కానీ, లేదా డేటా సైన్స్లో కానీ బాగా అనుభవజ్ఞులైన నిపుణులకి ఉద్యోగాలు వస్తున్నాయి ఇండియాలో. అవి కూడా కొన్ని 10ల్లో 100ల్లో ఉన్నాయి తప్ప వేలల్లో లక్షల్లో లేవు జాబ్స్. ఇక మీరు ఇప్పుడు వీళ్ళందరూ మనం జాబ్స్ మాట్లాడుకుంటుంది ఎవరికి? ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరి గురించి మాట్లాడుకుంటున్నాం. 30 లక్షల మంది దాకా మన ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఈ సాఫ్ట్వేర్ ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ 30 లక్షల దాకా పనిచేస్తున్నది. ఈ 30 లక్షల మందికి ఉన్న పని ఒక్క రోజులో పోతుంది అన్నది ఎంతవరకు మనం దాన్ని నమ్మశక్యంగా ఉంది మీరు చెప్పండి. అంటే దీనికి ఒక పెద్ద ఎక్స్పర్టో, పెద్ద స్కాలరో, పెద్ద అనలిస్టో అవసరం లేదు. నార్మల్ నిత్య జీవితంలో ఉన్న వ్యక్తికి అర్థమైపోద్ది కదా ఎంతవరకు అవసరం, ఎంతవరకు నమ్మొచ్చు మనం అది. సో మీరు ఆల్రెడీ బిజినెస్లో మీరు బ్యాంకింగ్ తీసుకోండి, ఫార్మా వాళ్ళు తీసుకోండి, రీటైల్ తీసుకోండి, కామర్స్ తీసుకోండి, వీళ్ళు 100,000 కోట్ల రూపాయలను వెచ్చించి వాళ్ళు సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ డెవలప్ చేసుకొని వాళ్ళ వ్యాపారాల్లో వాడుతున్నారు. ఇప్పటికిప్పుడు AI వచ్చిందని, ML వచ్చిందని తోసిరాజని అవన్నీ పక్కకి ఇలా నెట్టేసి కొత్తగా ఒక AIనో లేకపోతే ఒక రోబోనో పెట్టుకొని పని చేయించుకుంటారా? సో అది కాదు. ఇదంతా జరగడానికి కొంత టైం ఉంది. అండ్ ఇది జరిగేది కూడా వెరీ హై లెవెల్లో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఒక 15 సంవత్సరాల నుంచి ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడు, ఒక మంచి జావా డెవలపర్ లేదా ఒక ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నాడు, ఒక సొల్యూషన్ ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నాడు. అతను ఇప్పుడు AML కానీ, లేకపోతే డీప్ లెర్నింగ్ అని, మెషిన్ లెర్నింగ్ అని రకరకాలుగా నేర్చుకొని AIలో పట్టు సాధించి AIలో వస్తున్న హై లెవెల్ ప్రాజెక్ట్స్కి వెళ్ళి తన కెరియర్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాడు. కానీ ఫ్రెషర్స్, 3-4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడప్పుడే అంత పెద్దగా ఏమి జాబ్కి టెన్షన్ లేదు. ఈ బ్యాంకులు, ఈ కామర్స్లు, ఈ సప్లై చైన్లు, తర్వాత ఈ ఫార్మాలు, డిఫెన్స్లు, ఇవన్నీ వాడుతున్న ప్రాజెక్టులన్నీ ఇప్పటికిప్పుడు అంత తూచుతుపాలని చెప్పి తీసేయరు. అర్థమవుతుందండి? సో AIML వల్ల, డేటా సైన్స్ వల్ల ఈ ఫ్రెషర్స్కి కానీ 10 years లోపల ఉన్న వాళ్ళ ఉద్యోగాలు కానీ అంత ఇబ్బంది ఏం లేదు. ఆ పైన ఉన్న వాళ్ళకు కూడా లేవు. కానీ వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు ఈ కొత్త టెక్నాలజీస్కి అప్గ్రేడ్ కావాలి. బట్ ఇప్పుడు ఒకవేళ అప్గ్రేడ్ అయ్యారే అనుకోండి, బట్ దానికి కూడా హ్యూమన్ బ్రెయిన్ నెససరీ ఉందా? ఉందండి. ఇప్పుడు మీకు యాక్చువల్గా AI గురించి 2 విషయాలు చెప్తారండి. మీకు ఎంత AI వచ్చినా ఏదొచ్చినా హ్యూమన్ బ్రెయిన్ అనేది లేకుండా మీకు లేదు. మన సినిమాల్లో చూసాం కదా, మ్యాట్రిక్స్లు చూసాము, ఎన్నో రకాల మూవీస్లో, ఇంగ్లీష్ మూవీస్లో మనకు వాళ్ళ సినిమా రోబో చూసాము. టెక్నాలజీ రన్ చేసేది హ్యూమనే అంటారు. హ్యూమన్ అదొకటి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మీకు
ఐటీ ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్ డెవలపర్లే కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఉద్యోగాలు చాలా పెరుగుతాయి. ఓకే. పోయే ఉద్యోగాలన్నీ కూడా ఎక్కడైతే మీకు బ్రెయిన్ అవసరం లేదో, ఎక్కడైతే మీకు ఆటోమేటిక్ చేయొచ్చో, మీకు టోల్ కలెక్షన్ కావచ్చు, లేకపోతే ఇంట్లో మెయిడ్ సిస్టమ్ కావచ్చు, లేదా హోమ్ మేనేజ్మెంట్ హోమ్ ఆటోమేషన్ కావచ్చు, ఫార్మాలో కొన్ని ఏరియాస్లో కావచ్చు, ఇలాంటి వాటిల్లో మీకు ఆటోమేట్ చేయదగినవి చేసేస్తారు. ఓకే. ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ రాగానే అప్పుడు టైపిస్టులు, షార్ట్ హ్యాండ్లు, స్టెనోగ్రాఫర్లు వాళ్ళందరూ ఉండేది. నేను 20లో ఉన్నప్పుడు ఇలాంటి ఉద్యోగాలు ఉండేవి. ఇంకా అసలు ఉద్యోగాలన్నీ పోతాయి, అసలు ఎవరు అవసరం ఉండరు, మనుషులే అవసరం ఉండరు, కంప్యూటర్ రంగం వచ్చేసింది, కంప్యూటర్ రంగం విపరీతంగా పెరిగిపోతుంది అని అన్నారు. మరి పోయాయా పెరిగాయా జాబ్స్? కంప్యూటర్ వస్తే మనుషులకు ఉద్యోగాలు ఉండవు అన్నారు. ఉన్నాయా పోయాయా మీరు చెప్పండి? పెరిగాయి. ఒకటి కాదండి, మీకు ఆ మహేష్ బాబు గారి సినిమాలో ఏదో సినిమాలో చెప్పినట్టు, శ్రీమంత్లో మహర్షిలోనూ మహర్షి అనుకుంటా, అందులో చెప్పినట్టు ఒక్క సాఫ్ట్వేర్ జాబ్ వస్తే 4గురికి ఉపాధి వచ్చేస్తుంది. అంతేనా? సో అలా మీకు ఉపాధి పెరుగుతుంది కానీ ఉపాధి తగ్గదు. కొన్ని రకాల ఇండస్ట్రీస్, కొన్ని రకాల ఉద్యోగాలు కనుమరుగవుతాయి కానీ కొత్త కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ఓకే. ఇప్పుడు మీరు కొత్త కొత్త జాబ్స్ వస్తాయి, కొన్ని వెళ్ళిపోతాయి అంటున్నారు కదా. సో ఆ వెళ్ళిపోతాయి అని అనుకుంటున్నప్పుడు అంటే ఆల్మోస్ట్ 10 years బ్యాక్ ఉండే వాళ్ళకైతే వాళ్ళైతే అప్గ్రేడ్ అవ్వాలి కదా. అవును. సో ఇప్పుడు ఉండే స్టూడెంట్స్, అసలు ఇప్పుడు మనం స్టూడెంట్స్ ఫ్రెషర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఎలా అప్గ్రేడ్ అవ్వాలి, లేకపోతే అసలు వాళ్ళు ఏం నేర్చుకోవాలి ఒక 10 years దాకా, లేకపోతే ఒక 15 years దాకా వాళ్ళ జాబ్స్ ఉంచుకోవాలంటే? నేనేం సజెస్ట్ చేస్తానంటే అండి, ఆల్రెడీ సెటిల్డ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఫ్రెషర్స్కి ఏఐఎంఎల్లో డేటా సైన్స్లో ఉద్యోగాలు లేవండి. మీకు డేటా సైన్స్లో 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వాళ్ళని మాకు ఇప్పుడు వస్తున్న స్టూడెంట్స్ డైరెక్ట్గా అవే నేర్చుకుంటున్నారు. అవి నేర్చుకుంటున్నారు కానీ వాళ్ళకి ఉద్యోగాలు లేవు. మీకు ఒక సైబర్ సెక్యూరిటీ తీసుకోండి. సైబర్ సెక్యూరిటీ అనే దానికి ఏం కావాలి మీకు? మీరు సైబర్ సెక్యూరిటీ అనేది వాళ్ళని ఎవరు పెట్టుకుంటారు? సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ దేనికి ఇస్తారు? ఆ కంపెనీ యొక్క డేటా ప్రైవసీనో, డేటా సెక్యూరిటీనో, ప్రాజెక్ట్ యొక్క భద్రతనో, లేకపోతే వాళ్ళ నెట్వర్క్ భద్రతనో చూసుకోవడం కోసం ఒక ప్రొఫెషనల్ని, ఒక ఎక్స్పర్ట్ని హైర్ చేసుకోవాలి. అవునా? సో నా వ్యాపారం యొక్క సెక్యూరిటీని పరిరక్షించడానికి ఒక వ్యక్తికి ఇవ్వాలంటే, మీరు కనుక ఆ కంపెనీ సీఈఓ అయితే, మీరు ఒక ఫ్రెషర్ని ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన వాడిని కూర్చోబెట్టి, నాయనా నా డేటా సెక్యూరిటీని నువ్వు కాపాడు, నా కంపెనీ యొక్క సైబర్ సెక్యూరిటీ నువ్వు చూసుకో అని చెప్పి మీరు ఎవరైనా ఫ్రెషర్కి ఇస్తారా? చెప్పండి. మీ బిజినెస్ని ఒక ఫ్రెషర్ చేతిలో పెడతారా? ఏఐఎంఎల్ అదే ఇప్పుడిప్పుడే వేళ్ళూనుకుంటోంది, ఇప్పుడిప్పుడే అది మొలకలెత్తుతోంది. దానిలో ఒక ఫ్రెషర్ని తీసుకొచ్చి దీనిలో నువ్వు ఏదైనా నాకు రిజల్ట్ ఇవ్వంటే ఇస్తాడా? సో ఫ్రెషర్స్ అందరికీ ఇది ప్లే గ్రౌండ్ కాదు. ఫ్రెషర్స్ అందరికీ కూడా సెటిల్డ్ టెక్నాలజీస్, జావా, .NET, పైథాన్, డెవాప్స్, సేల్స్ ఫోర్స్, ఎస్ఏపి, ఇలా ఆల్రెడీ మార్కెట్లో వ్యాపారాలన్నీ అడాప్ట్ చేసుకునే టెక్నాలజీస్ ఏవి ఉంటాయో వాటి ద్వారా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి అనుభవం తెచ్చుకొని అప్గ్రేడ్ చేసుకొని స్కిల్స్ పెంపొందించుకొని సరైన సమయంలో సరైన టెక్నాలజీ వైపు వాళ్ళు నావిగేట్ కావాలి. ఓకే. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఉండే టెక్నాలజీనే నేర్చుకోవాలి అని అంటున్నారు. బట్ వాళ్ళు నేర్చుకున్న తర్వాత కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ని నేర్చుకోమని మీరు అంటున్నారు. బట్ ఈ మధ్య కాలంలో మనం వింటూనే ఉన్నాం కదా, బీటెక్లో కూడా ఏఐ వచ్చింది, ఎంఎల్ వచ్చింది, కాలేజెస్ ఇవి పుష్ చేస్తున్నప్పుడు వీళ్ళు 4 years చేసేసాక మీరేమో ఇక్కడ జాబ్స్ లేవు, దీనికి ఇట్ టేక్ సమ్ టైమ్ అని అంటున్నారు. వాళ్ళు ఏం చేయాలి మరి? సో ఇది ఏంటంటే అండి, ఇప్పుడు కాలేజీలు కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఏంటంటే ఒకప్పుడు జరిగిన తప్పు జరగకుండా ఉండడం కోసం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ కాలేజెస్ కానీ ప్రయత్నం చేస్తున్నాయి. ఒకప్పుడు ఏంటి, కంప్యూటర్ రంగాన్ని తొందరగా అందిపుచ్చుకోకుండా అదే మెకానికల్ సివిల్ చేయడం వల్ల కొన్ని రోజులు ఐటీ ఇండస్ట్రీలో మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కొరత అనేది చాలా ఉండేది. ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ సిఎస్సి ఐటీ అనేది బై డిఫాల్ట్ అందరూ తీసుకునే ఒక సబ్జెక్ట్ అయిపోయింది. మెకానికల్ సివిల్లో అసలు ఎవరు జాయిన్ కావట్లేదు, వెరీ రేర్. ఆటోమొబైల్, సివిల్, మెకానికల్. సో అలా వెనకబడి ఉండకూడదు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పి ఏఐఎంఎల్లో, డేటా సైన్స్లో, సైబర్ సెక్యూరిటీలో డిగ్రీలు చేస్తున్నారు. వాళ్ళు కాలేజీ వాళ్ళు తీసుకొచ్చారు, చేపిస్తున్నారు. కానీ చేపించిన వాళ్ళు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఇవ్వగలుగుతున్నారా? ఫస్ట్ క్వశ్చన్. కరికులం కాదండి, ఇప్పుడు మీకు పుస్తకాల్లో మీకు కావాల్సినంత చదివిపిస్తారు, కానీ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఇవ్వగలుగుతున్నారా? హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతున్నారా? ఇండస్ట్రీ ఇమ్మర్షన్ అంటే ఇంటర్న్షిప్స్ ఇప్పించగలుగుతున్నారా? అవి ఏవీ లేవు. అవి లేకుండా వాడు అది చదివి బయటికి వచ్చి బయట కంపెనీలు వాళ్ళని హైర్ చేయక, ఓకే, వీళ్ళేమో ఆ కోర్సులు చేసేసి అందులోనే జాబ్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? మీకు మొన్నటిది ఒక నేను రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక అబ్బాయి ఒక మంచి టాప్ కాలేజీలో చదివాడు. నా దగ్గర కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అవుతాను వచ్చాడు. మా కోడింగ్ ట్యూటర్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఇంటర్న్షిప్, అందులో జాయిన్ అవుతాను వచ్చాడు. ఆ అబ్బాయి సైబర్ సెక్యూరిటీ నేర్చుకున్నాడు. సైబర్ సెక్యూరిటీలో డిగ్రీ చేసి సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడంతో పాటు
ఆ అబ్బాయి ఏం చేశారంటే తెలంగాణను మరి ఆంధ్రను పోలీస్ డిపార్ట్మెంట్కి సైబర్ క్రైమ్లో వాళ్ళతో పనిచేశాడు అక్కడ, ప్లస్ ఫోరెన్సిక్ దానిలో కూడా పనిచేశాడు. ఇవన్నీ పనిచేసి అతను నాకు సైబర్ సెక్యూరిటీలో కాల్స్ రావట్లేదు, జాబ్స్ రావట్లేదు, అందుకే మీ దగ్గర జాయిన్ కావడానికి వచ్చాను అన్నాడు. నేను అప్పుడు ఆ అబ్బాయికి చెప్పాను, బాబు నువ్వు ఒక కంపెనీ సీఈఓ అయితే కనుక నువ్వెవరైనా ఫ్రెషర్ని హైర్ చేసుకొని నీ కంపెనీ యొక్క భద్రతను అప్పచెప్తావా? చెప్పవు కదా. సో యూ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ కంపెనీస్ టు హైర్ ఎ ఫ్రెషర్ in cyber security or data science or AML kind of things. You have to step into IT through this kind of system, already settled system లో ఎంటర్ అయ్యి దాని నుంచి some experience అది. and then సో కాలేజీలు డిగ్రీలు ఇస్తున్నాయి అన్నమాట వాస్తవమే, కానీ మీకు ఇక్కడ కంపెనీలు కూడా అలా ఫ్రెషర్స్ని తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి, లేవు. ఆఫ్ కోర్స్ మీరు ఫ్రెషర్స్కి అయితే కంపెనీస్ రెడీ లేవు అని అంటున్నారు. అండ్ యు ఆర్ సేయింగ్ 10 year బ్యాక్ ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళని అప్గ్రేడ్ అవ్వాలి ఇప్పుడు న్యూ స్కిల్స్ అని అంటున్నారు. సో దే ఆర్ హైరింగ్ దోస్ పీపుల్ అన్నా మీ ఉద్దేశం? ఒకటండి, డేటా సైన్స్ తర్వాత సైబర్ సెక్యూరిటీ తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్లో మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రీలో పనిచేసే అనుభవం ఉన్న వాళ్ళు ఈ స్కిల్ అప్గ్రేడ్ చేసుకొని అందులోకి వెళ్ళొచ్చు. ఏఎంఎల్లో ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకుంటున్నారు. అంటే 15-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి బాగా మంచి ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండి ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్ ఉండి నువ్వు ఇన్నోవేటివ్గా సొల్యూషన్స్ క్రియేట్ చేయగలిగిన వాళ్ళని ఏఎంఎల్లో తీసుకుంటున్నారు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఓన్లీ ఇండియానా లేకపోతే గ్లోబల్గా చెప్తున్నాను. సో ఇప్పుడు మీకు అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ 10-15 years నుంచి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకైనా ఫ్రెషర్స్కైనా నేను చెప్పేది ఏంటంటే 4 టెక్నాలజీస్ మార్కెట్లో ఉండబోతున్నాయి. ఒకటి ఏఎంఎల్, ఒకటి డేటా సైన్స్, ఒకటి సైబర్ సెక్యూరిటీ, ఒకటి క్లౌడ్. ఈ 4 ఏరియాస్లో విపరీతమైన జాబ్స్ వస్తాయి. కానీ ఇప్పుడప్పుడే ఫ్రెషర్స్ అందులో వెంటనే నేర్చేసుకొని మాకు జాబ్స్ రావట్లేదు అనడానికి లేదు. వీళ్ళు సెటిల్డ్ టెక్నాలజీస్లో ఎంటర్ అయ్యి ఈ 4 ఏదో ఒక దాని వైపు వాళ్ళు వెళ్ళాలి అన్నది నా యొక్క సజెషన్ ఇది. సో ఇప్పుడు 2025లో ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడు ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉన్నారు, ఈ కొత్త ఎమర్జింగ్ టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి, ఈ బూమ్లో జాయిన్ అయిపోయారు వీళ్ళు, పోతాయి లాస్ట్ జాబ్స్ అంతా అనేసి ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నవే బేస్ నుంచి నేర్చుకోవాలనేసి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటారు, ఏం జరగబోతుంది అంటారు అసలు? రైట్. సో 2025 అండి వెరీ ఆప్టిమిస్టిక్. ఐ ఆమ్ ఆప్టిమిస్టిక్, ఎంటైర్ ఐటీ ఇండస్ట్రీ ఈజ్ ఆప్టిమిస్టిక్. 24లో ఏమైందంటే అండి, 24లో అసలు ఐటీ ఇండస్ట్రీకి ఏం కాలేదు. ఇప్పటివరకు వచ్చినాయన్నీ కూడా రూమర్స్. కంపెనీలు ఫైర్ చేస్తున్నాయంటే కంపెనీలు మరి హైర్ చేశాయి. మాకు ప్రాజెక్టులు వచ్చినప్పుడు ఐటీ కంపెనీలు, నేను కోవిడ్ నుంచి నా పాత కంపెనీలో ప్లస్ ఈ కంపెనీలో కోవిడ్ నుంచి 2023 వరకు కూడా 23 ఎండింగ్ వరకు కూడా విపరీతంగా అడ్డదిడ్డంగా హైర్ చేశాము. అన్ని కంపెనీలు హైర్ చేశాయి. ప్లస్ స్కిల్ ఉన్నా లేకున్నా ఓర్చుకున్నాయి. ఇప్పుడు ఏమంటున్నాయి చూస్తున్నాయి, ఒకసారి మొత్తం ఆప్టిమైజేషన్ అంటారు దీన్ని, నార్మలైజేషన్, ఆప్టిమైజేషన్ ఏదైనా పేరు పెట్టవచ్చు. మీరు కొన్ని 100 మందిని హైర్ చేస్తే అందులో ఎవరు పర్ఫామ్ చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు, ఎవరు ఖాళీగా కూర్చొని శాలరీ తీసుకుంటున్నారు, ఎవరు మన ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్కి అలైన్ లేరు, అలాంటి వాళ్ళందరినీ వదిలించుకోవడం, కొత్తగా హైర్ చేసుకోకపోవడం. అంటే మీరు బాగా పెరిగిన తర్వాత ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది, ఒక దగ్గర ఆగుతుంది, కొన్ని రోజులు అలా మీకు మందంగా ఉంటుంది, మీకు అంటే కొంచెం మూవ్మెంట్ ఏమీ ఉండదు. ఇప్పుడు ఉంది కదా మార్కెట్లో అలా, మళ్ళీ తర్వాత మళ్ళీ భూమి వస్తుంది. కానీ ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయి మీకు ₹1,00,000 ఫ్లాట్ని 10 లక్షలకి ఇస్తున్నారని ఎప్పుడైనా విన్నారా? అలానే ఐటీ ఇండస్ట్రీలో 30 లక్షల మందిని తీసేసి ఐటీ కంపెనీలన్నీ మూతపడ్డాయని ఎప్పుడైనా విన్నారా? లేదు. సో 2023లో వరకు జరిగిన హైరింగ్ అంతా కూడా 24లో మీకు నార్మలైజేషన్ జరిగింది, ఆప్టిమైజేషన్ జరిగింది. 25 నుంచి ఇప్పుడు అక్కడ అమెరికన్ ఎలక్షన్స్ అయిపోయాయి, మార్కెట్ ఓపెన్ అవుతోంది. సో ట్రంప్ గారు వస్తున్నారు, మీకు మార్కెట్ చాలా మంచి యుద్ధాలు కూడా చాలా కంట్రోల్ చేస్తున్నాడు, అతను ఇప్పటికే చాలా స్టెప్స్ తీసుకున్నాడు. వీటి వల్ల మీకు వ్యాపారాల్లో మీకు నమ్మకం అనేది అంటే గ్లోబల్ బిజినెస్ మీద కానీ గ్లోబల్ మార్కెట్ మీద కానీ నమ్మకం కుదిరి మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం, మళ్ళీ కొత్త ప్రాజెక్టులు రావడం స్టార్ట్ అవుతుంది. సో జాబ్స్ వస్తాయి బాగా. ఓకే, ఇదొకటి. రెండవది ఏంటంటే మీకు అక్కడ అమెరికాలో ఫైరింగ్ చాలా జరిగింది 24లో. ఇండియా కంటే ఎక్కువ మీకు అమెరికాలో జరిగింది. మీకు ఫేస్బుక్లో కానివ్వండి, సిస్కోలో కానివ్వండి, గూగుల్లో కానివ్వండి విపరీతమైన ఫైరింగ్ జరిగింది. అక్కడ ఫైరింగ్ జరిగి దాదాపు 3 to 6 months అవుతుంది. మీరు లాస్ట్ ఏప్రిల్ నుంచి, ఈ ఇయర్ ఏప్రిల్ నుంచి జరుగుతున్నాయి. 6 months, 8 months, 9 months. ఒక పని మీరు జస్ట్ ఆలోచించండి, ఇంట్లో వంట చేయాలి, ఎవరు చేయాలి? అమ్మ చేయాలి, లేదా భార్య చేయాలి, లేదా కూతురు ఉంటే కూతురు చేయాలి, లేదా ఇవాళ రేపు అబ్బాయిలు కూడా నాన్న కూడా చేయొచ్చు. అదే చెప్తున్నాను, మీ సమానత్వం అక్కడ దాకా వచ్చేసింది. సమానత్వం అన్ని చోట్ల మాట్లాడరు కానీ ఇట్లాంటి వాటిలో మాట్లాడతారు. బైక్ నడపమంటే నడపరు, కార్ నడపమంటే నేర్చుకోరు. సో చేస్తారు, వంట ఎవరో ఒకరు చేయాలి. సరే ఇంట్లో ఎవరు చేయట్లేదు అంటే మనం హోటల్లోంచి తెచ్చుకుంటాం, హోటల్కి వెళ్ళి భోజనం చేస్తాం, అక్కడ కూడా ఎవరో ఒకరు వంట చేస్తున్నారు కదా, అవునా?
సరే హోటల్ కూడా పోయింది, రెస్టారెంట్ పోయింది, ఇప్పుడు స్విగ్గీలు జొమాటోలు వచ్చినాయి. నీకు స్విగ్గీ జొమాటో వచ్చినా ఎవరో ఒకరు వంట చేయకుండానైతే నీకు భోజనం రావట్లేదు కదా. సో ఒక దగ్గర పని చేయడం ఆగిపోతే ఇంకెక్కడికో పని వెళ్తుంది. ఓకే, మీకు అర్థమవుతుందా? పని ఆగిపోదు, తినడం ఆగట్లేదు. అలానే అమెరికాలో మీకు అన్ని వేల మందిని తీసేస్తే మీకు ఎక్కడో దగ్గర ఆ జాబ్ పుట్టాల్సిందే. ఆ పని ఎవరు చేస్తారు? ఆ ప్రాజెక్ట్ ఏమైపోయింది? ఆ వర్క్ ఏమవుతుంది? ఆపుకో కదా వ్యాపారాలు. సో ఏం చేస్తారంటే మీకు ఇండియా లాంటి డెస్టినేషన్స్కి అవుట్సోర్స్ చేస్తారు. సో ఇప్పుడు అది జరుగుతుంది. నేను లాస్ట్ 2 months నుంచి మీరు న్యూస్ పేపర్ చూసినా, మా కంపెనీ చూసినా విపరీతమైన రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇండియాలో హైరింగ్ ఎక్కువ ఉంటుందని అంటారు మీరు? పెరిగింది, ఆల్రెడీ 2 months కింద నుంచి పెరిగింది. 2025 అక్టోబర్ ఇంకా నుంచే, పెరుగుతుంది. దసరా తర్వాత నుంచే పెరిగింది. మేము ఇప్పటికే చాలా రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి. మేము వీఆర్ వర్కింగ్, వీఆర్ డిప్లాయింగ్ అవర్ ఎంప్లాయీస్. జనవరి మీకు అంటే న్యూ ఇయర్ ఈవ్ తర్వాత January 5th నుంచి మీకు ఇంకా విపరీతంగా పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ట్రంప్ దాకా మనం మాట్లాడుకున్నాం కాబట్టి అసలు 2025లో ఐ థింక్ జనవరి ఎండ్లో కదా, January 20th. January 20th. సో అప్పుడు తర్వాత ఏం జరుగుతుంది ఐటీ వాళ్ళకి? ఇప్పుడు మీరు ఎటు ఇండియాలో హైరింగ్ ఎక్కువ జరుగుతుందని అంటున్నారు, అవును. వాళ్ళందరినీ ఫైర్ చేస్తే ఇండియా తీసుకుంటుందా? అక్కడ ఏం జరుగుతుంది అంటారు? అక్కడ అంటే మీరు H1B వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. సో H1B వాళ్ళది అది అంటే నేను ఒకటి చెప్తానండి, అందరూ దీని మీద 2 రకాల న్యూస్ వస్తున్నాయి మీకు మార్కెట్లో. సో H1B వాళ్ళది ఏంటంటే అందరూ ఏం రూమర్ క్రియేట్ చేస్తున్నారు, H1B వాళ్ళను తరిమేస్తారు ట్రంప్ రాగానే. ఆయన చెప్తోంది, నాకు అర్థమైనంత మటుకు ఆయన చెప్తోంది ఏంటంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని మా దేశంలో ఉండనివ్వను. అంటే మీకు వలస వెళ్ళిపోయి రకరకాల దొంగ మార్గాల్లో డంకీ మూవీ చూసారు కదా, అలా వెళ్ళిన వాళ్ళని రానివ్వను. అది మెక్సికో నుంచి కానివ్వండి, మన దేశం ఎక్కడి నుంచి అయినా అలా వచ్చిన వాళ్ళని పంపించేస్తానంటున్నాడు. కానీ H1B వాళ్ళు లేకపోతే అమెరికన్ కార్పొరేట్కి కష్టం కదా. సో H1B వాళ్ళు అవసరము. వాళ్ళకి కానీ మన పిల్లలు అక్కడికి వెళ్ళి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి కానీ గ్రీన్ కార్డ్ సత్వరంగా ఎలా ఇవ్వాలని ఆలోచిస్తున్నానని ఆయన అంటున్నారు. కాకపోతే మీకు యూట్యూబ్లో వీడియోస్ చేసి రివ్యూస్ కోసం రకరకాలుగా H1B వాళ్ళ పరిస్థితి అంతే, ముల్లే సర్దుకోండి, ఇలా మీకు థంబ్నెయిల్స్ పెట్టి వీడియోస్లో రివ్యూస్ పెంచుకోవడం కోసం కాదు, మీరు కాదండి, రకరకాల వాళ్ళు చేస్తున్నారు అది. సో అలా కానీ యాక్చువల్గా లేదు. అక్కడ వాళ్ళందరూ అంత ఇమీడియట్గా రారు. ఒకవేళ వచ్చినా కూడా ఇండియన్ మార్కెట్ ఈజ్ రియల్లీ ఎ వెరీ బిగ్ మార్కెట్. మీకు ప్రపంచ దేశాలన్నీ ఇక్కడ వచ్చి వ్యాపారం చేయాలనుకుంటున్నాయి. నాకు అక్కడ అవకాశం ఉండి కూడా అమెరికాలో సెటిల్ కాకపోవడానికి, అమెరికాలో నేను వ్యాపారం చేయకపోవడానికి, అమెరికాలో ఉద్యోగం చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇండియన్ మార్కెట్లో ఉన్న అవకాశాలు, ఇండియాలో ఉన్నంత గ్రోత్ మీకు ప్రపంచంలో ఎక్కడ లేదు. సో ఇక్కడ చాలా అవకాశాలు వస్తున్నాయి. వాళ్ళు వచ్చినా ఇంకెవరు వచ్చినా కావాల్సిన ఉద్యోగాలు ఉన్నాయి. కావాల్సిందల్లా స్కిల్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం కదండి, 2025లో ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. మా జాబ్స్ వెళ్ళిపోతాయేమో, అసలు ఈ కొత్త టెక్నాలజీస్ నేర్చుకోబోతే అసలు మాకు జాబ్స్ రాదేమో అన్న భయం అసలే వద్దు అని చెప్తున్నారు మన ఫణిరాజ్. కంప్లీట్గా ఈ వీడియో చూడండి. జాబ్స్ గురించి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.